5 రాష్ట్రాలల్లో ఓట్లయితే ఓ దిక్కుల్లా ఇంతకు మునుపు పార్టీలే మళ్ళోసారి అధికారంలోకి వస్తే ఇంకో 3 దిక్కుల్లా కొత్తోళ్ళు గెలిచిర్రు. అళ్ళ పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. ఇంతకు మునుపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ మమతక్క ముఖ్యమంత్రిగా ఉండే. ఇప్పుడు ఆడ పువ్వు పార్టీ ఎలుగులయ్యింది. గమ్మత్ ఏందంటే ఆమెను ఓడించిన ఆయననే ఇప్పుడు ఆడ సీఎం కుర్చీలకు ఎక్కింది. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব। రైట్, ఇక పశ్చిమ బెంగాల్ సీఎం ఈయనే ఇప్పటి సంది. పేరు సువేందు అధికారి. సువేందు అధికారి అనే నేను అనుకుంటా ప్రమాణం చేసి సీఎం కుర్చీలకు ఎక్కిండు సారు. కలకత్తాలున్న బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో అక్కడి గవర్నర్ ఆర్ఎన్వి రవి సారే దగ్గరుండి ప్రమాణం చేపించిండు. মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্য সমূহের যথাযথ নির্বাহের জন্য যে রূপ আবশ্যক হইতে পারে তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট ఈ కార్యానికి పెద్ద చుట్టం లెక్కన ఢిల్లీ పువ్వు పార్టీ పెద్ద మనుషులు, ఇంతమంది పువ్వు పార్టీ సీఎంలు, కమలం పార్టీతోని పోతున్న రాష్ట్రాల సీఎంలు, ప్రధాని మోదీ సారు అందరు వచ్చిర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ కార్యానికి వచ్చిన ఓ పెద్ద మనిషి కాళ్ళు మొక్కిండు ప్రధాని మోదీ సారు. প্রতীক্ষার মতো দীর্ঘ প্রতীক্ষা ভারত কেশরী ডক্টর শ্যামাপ্রসাদ মুখার্জি, যিনি ভারতের সংবিধান এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য ఇక ఇదిటుంటే ఇటు బెంగాల్ మాజీ సీఎం మమతమ్మను ఓడించింది సువేందు అధికారి సారే. పాత సీఎం ను ఓడించి ఆమె సీట్లకు సారెక్కిండి అన్నట్టు ఇప్పుడు ఇది రెండోసారి మేడాన్ని ఓడించుడు. గమ్మతేందంటే మొదట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేటోడు. ఓ పాలి మమతమ్మ ఏలుబడిలో మంత్రిగా కూడా చేసిండు. అటెంక ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీతో ఆయనకు వడక అండ్లకేంచి బయటకు వచ్చిండు, పువ్వు పార్టీలో షేరికైండు. అట్టిప్పుడు మమతమ్మను మల్లో పాలి ఓడించి సీఎం కుర్చీలకు ఎక్కిండు అన్నట్టు. మరి చూడాలే ఇక ఈ 5 ఏళ్ళు సార్ ఏలుబడి ఏ తారీఖులో నడుస్తుందో అనేది రేపు.